హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది వచ్చేసి శ్రీ యంత్రం, మేరు మేరు శ్రీ యంత్రం అంటారు. సో ఇది ఇలా ఉంటుంది కంప్లీట్గా. 1 2 3 4 5 6 7. సో దీని శ్రీ యంత్రాన్ని ఎందుకోసం వాడతారంటే ఇది శక్తి క్షేత్రం లాగా. ఇది ఆదిపరాశక్తి అంటారు, అమ్మవారు అంటారు, రకరకాలుగా దీనికి చెప్పుకుంటారు. మన శక్తి కేంద్రకం అనమాట. ఇది ఎప్పుడు వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా మన సృష్టి కూడా ఇలా ఉంటుంది అని ఒక ఇదనమాట. ఈ యొక్క శ్రీ యంత్రాన్ని మనము ఇంట్లో పెట్టుకున్నట్లయితే చాలా రకాల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూరం అవుతాయి అన్నమాట. రకరకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇది కూడా కంప్లీట్ ఒక స్ట్రక్చర్. ఇది కరెక్ట్గా తయారు చేసుకుంటే, ఇది మీరు ఎక్కడ చూసిందో నాకు తెలియదు కానీ ఇది కంప్లీట్లీ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఇది మీరు బయట చూసే వాటికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది కంప్లీట్లీ 100% కరెక్ట్గా ఉంది స్ట్రక్చర్ అనమాట. సో ఈ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉన్న ఈ మేరు శ్రీ యంత్రం మీ ఇంట్లో ఉన్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రతిదీ కూడా అంతే. యంత్రం అంటేనే ఒక పని చేస్తూ ఉంటుంది. అది మీరు ఏం చేసినా చేయకపోయినా దాని పని చేస్తూ ఉంటుంది. సో ఇది డైలీ మనం ఇంట్లో పెట్టుకొని జస్ట్ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీనికి జస్ట్ రోజు ఒక కుంకుమ పసుపు అట్లా వేయడం వల్ల ఇది ఎప్పుడు యాక్టివేట్ అయ్యి మీ ఇంట్లో ఎప్పుడు దీన్ని వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ చేస్తూనే ఉంటుంది. మీకు ఎలాంటి రకమైనటువంటి సమస్యలను రానియకుండా ప్రొటెక్షన్గా పనిచేస్తుంది. సో జస్ట్ లైక్ ఒక అమ్మవారు అని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా అలాంటి శ్రీ విద్య ఉపాసకులు కూడా చాలా అద్భుతంగా దీన్ని వాడుకోవచ్చు. పూజలు చేసే వాళ్ళైనా వాడుకోవచ్చు, మెడిటేషన్ చేసే వాళ్ళైనా వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. దీనికి చాలామంది రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా పూజ చేయాలని లేదు. మీరు ప్రతిరోజు అయితే పెట్టుకొని ఇంట్లో మీరు వీలైనంత మీకు టైం ఉంటే దీనిలో జస్ట్ కుంకుమ పసుపు వేయండి, చాలా అంతే అవసరం. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. చేసుకునే వాళ్ళు చేసుకోండి, లేదంటే ఏమీ అవసరం లేదు. పెట్టుకోండి. చాలా అద్భుతంగా దీని యొక్క ఎఫెక్ట్స్, రిజల్ట్స్ ఉంటాయి. మీరు దీని గురించి కొంతమంది అది ఇది అని చెప్తుంటారు, ఇంట్లో పెట్టుకోవద్దని. అట్లా ఏమి ఉండదు అనమాట. ఎవరైనా దీన్ని పెట్టుకోవచ్చు. ఎవరైనా మీరు దీన్ని మీ మందిరంలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా దీన్ని పెట్టుకోవచ్చు. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేవి దీని ద్వారా మీకు ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.